పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 25వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకాసు సువార్త 16వ అధ్యాయము 10వ వచనము నుండి 12వ వచనము వరకు. యేసు ఈ రీతిగా బోధింపనారంభించెను. స్వల్ప విషయములలో నమ్మదగినవాడు గొప్ప విషయములలోనూ నమ్మదగినవాడుగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగనివాడు గొప్ప విషయములలోనూ నమ్మదగనివాడుగా ఉండును. కనుక ఈలోక సంపదల యందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయములో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవరు ఇచ్చును అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యములో క్రీస్తు భగవానుడు నమ్మదగిన తనాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు మనందరితోటి. ఇది లౌకికపరమైన విషయాలను గురించి, అదేవిధంగా ఆత్మీయమైన విషయాల గురించి కూడా మనం అన్వయించుకోవాలి. క్రీస్తు ప్రభువు లౌకికపరమైన విషయాల గురించి మీరు నమ్మదగిన వారుగా ఉండకపోతే పరలోక సంబంధమైన విషయాలని మీకెవరు అప్పగిస్తారు అని చెబుతూ, ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ లోకంలో ఉన్నప్పుడే మనకివ్వబడిన బాధ్యతలలో మనము నమ్మదగిన వారిగా జీవిస్తే, నీతిమంతులముగా జీవిస్తే పరలోకములో కూడా మనకి గొప్ప బహుమానము ఎదురు చూస్తూ ఉంది. గొప్ప గొప్ప బాధ్యతలు మనకు అప్పజెప్పబడతాయి అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఈ సంఘటన 1961వ సంవత్సరంలో అమెరికా దేశంలో జరిగినటువంటిది. 1961వ సంవత్సరంలో లాస్ ఏంజల్స్ అనే నగరములో ఒక బ్యాంకుకు సంబంధించినటువంటి ఒక ట్రక్కు డబ్బును తీసుకొని వెళుతూ ఉంది. ఒక వ్యాను చాలా డబ్బును తీసుకొని, డబ్బు మూటలు తీసుకొని వెళుతూ ఉంది. దానిలో నుంచి సుమారుగా $20 లక్షల ఒక కట్ట పడిపోయింది రోడ్డు మీద. అయితే అదే దారి గుండా వెళుతున్నటువంటి డగ్లస్ అనేటువంటి ఒక నిగ్రో జాతీయుడు, నల్ల జాతీయుడు ఆ $20 లక్షల విలువైనటువంటి ఆ యొక్క డబ్బు మూటని కనుగొన్నాడు. దానిని చూడగానే, దానిని కనుగొనగానే అతడు తను దాచుకుందాం అనుకున్నాడు. కారణం ఏమిటి అంటే అతనికి 3 నెలల నుంచి ఉద్యోగం లేదు. కటిక పేదరికములో భయంకరమైన ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాడు అతడు. తన భార్య 2 కుమారులు ఉన్నారు, వాళ్ళను పోషించలేకపోతున్నాడు. కాబట్టి దాచుకుందాం అనుకున్నాడు. అదినూ కాకుండా అతనేమి దొంగతనం చేయలేదు, రోడ్డు మీద అది దొరికింది కాబట్టి ఉంచుకోవటంలో తప్పులేదు అనుకున్నాడు. కానీ తరువాత తడుముకొని నిజాయితీగా, నీతిగా, ధర్మబద్ధంగా ఆ బ్యాంకును కనిపెట్టి ఆ బ్యాంకు వారికి ఈ డబ్బుని $20 లక్షల కూడా అప్పచెప్పాడు. ఆ బ్యాంకు వారు ఇతని యొక్క నీతిని, నిజాయితీని మెచ్చి అతనికి ఉద్యోగం లేదు కాబట్టి ఉద్యోగాన్ని, ఒక గొప్ప బహుమానాన్ని కూడా ఇచ్చిన తరువాత ఆ బ్యాంకు వారు ఒక సభను ఏర్పాటు చేసి అతను గౌరవిస్తూ అతను ఒక ప్రశ్న వేశారు. మీరు ఈ డబ్బును దొంగతనం చెయ్యలేదు, ఈ డబ్బును అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకోలేదు, మీకు రోడ్డు మీద దొరికింది, దాన్ని ఉంచుకోవచ్చు కదా, ఎందుకని తీసుకొని వచ్చి బ్యాంకులో అప్పచెప్పారు అని తెలుసుకోవాలని అడిగారు. వెంటనే ఆ శ్వేత జాతీయుడు, నల్ల జాతీయుడు అయినా కానీ ఆ డగ్లస్ అనే వ్యక్తి ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు. నేను పేదరికంలో ఉన్నాను, ఉద్యోగం లేదు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. ఈ $20 లక్షల ఒక్కసారిగా నా ఇంటికి తీసుకొని వెళితే చివరికి నా 2 చిన్న కుమారులు కూడా అర్థమవుతుంది నేను ఎక్కడ దొంగతనం చేశానని. వాళ్ళు నమ్మరు. నా జీవిత కాలం అంతా కూడా
నా పిల్లల ఎదురుగా నేను ఒక దొంగగా, ద్రోహిగా నిలబడాల్సి వస్తుంది. నా పిల్లలు నన్ను ఒక ద్రోహిగా, అవినీతిపరుడుగా చూస్తారు. నేను ఆ డబ్బు తీసుకోవాలి అనుకున్నప్పుడు నా జీవిత కాలంలో తరువాత నన్ను నా బిడ్డలు ఏ విధంగా చూడబోతారు అనేటువంటి సత్యానికి నేను భయపడ్డాను. నా ఆత్మసాక్షికి నేను భయపడ్డాను. కాబట్టి నీతివంతంగా ఉండటమే మంచిది, పేదరికాన్ని అనుభవించినా కానీ అని మీ డబ్బును మీకు అప్పచెప్పాను. అయినా కానీ నాకు ఇప్పుడేం కొదవండి, మీరు ఉద్యోగాన్ని ఇచ్చారు, మీరు నా నిజాయితీని మెచ్చి నా కుటుంబ పోషణ కొరకే కాస్తో కూస్తో సహాయం చేశారు అని అతడు ఎంతో నీతివంతమైన మాటలు పలికాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ డగ్లస్ అనేటు వ్యక్తి ఆర్థికంగా కష్టాలలో ఉన్నాడు, పేదరికంలో ఉన్నాడు. అదేవిధంగా కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో ఉన్నాడు. ఉద్యోగం లేదు, అతనేమి దొంగతనం చేయలా. అయినా కానీ అతడు తన జీవితంలో తన కుమారులు ఏ విధంగా తనను చూడబోతున్నారు, అవినీతిపరుడుగా, దొంగగా వాళ్ళు చూసే ప్రమాదం ఉంది అని జరగబోయేటువంటి దానిని గురించి అతను ఆలోచించి నీతివంతుడిగా నిలబడటానికే నిర్ణయించుకున్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైన మనం మన ఉద్యోగములో, మన వ్యాపారములో, మన ఆస్తిపాస్తుల విషయములో, మన ఆర్థిక లావాదేవీలలో మనం నీతిమంతులముగా ఉంటున్నామా, అవినీతిమంతులముగా ఉంటున్నామా? ఈ రోజున మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు ఈ సంపదలన్నిటినీ కూడా మనకి అప్పచెప్పాడు. ఈ ఉద్యోగాన్ని కావచ్చు, ఈ వ్యాపారాన్ని కావచ్చు, ఈ పనిని కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడే మనకిచ్చాడు. వీటి విషయంలో మనం నీతిమంతులముగా ఉంటే దేవుడు మనకి ఆత్మీయమైన విషయంలో పరలోకాన్ని చేరుకున్నప్పుడు కూడా గొప్ప విషయాలను మనకు అప్పచెపుతాడు, ఉన్నతమైన స్థానాన్ని మనకిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కానీ అలా చెయ్యకుండా ఈ లోకంలో మనకు దేవుడిచ్చినటువంటి ఈ సంపదలని, ఈ ఉద్యోగాన్ని, ఈ ఆస్తిపాస్తులని, ఈ వ్యాపారాన్ని, ఈ బాధ్యతలని, ఈ బరువులని మనము నమ్మదగిన తనముతో నెరవేర్చకపోతే, నీతివంతులముగా నెరవేర్చకపోతే దేవుడు కూడా, ప్రియులకు దేవుని బిడ్డలారా, తన పరలోక రాజ్యాన్ని చేరుకున్నప్పుడు ఆయన మనకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడు, నమ్మదగినటువంటి స్థానాన్ని ఇవ్వడు. కాబట్టి ఈ రోజున ప్రభు అంటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమని అంటే, స్వల్ప విషయంలో నమ్మదగినవాడు గొప్ప విషయంలో నమ్మదగినవాడుగా ఉండును, అల్ప విషయంలో నమ్మదగనివాడు గొప్ప విషయాలలో కూడా నమ్మదగనివాడిగా ఉంటాడు. నీవు ఈ లోక సంబంధమైనటువంటి నీ ఉద్యోగములోనే, నీ సిరి సంపదలలోనే, నీ వ్యాపారములోనే, నీ పనిపాటులలోనే నీతిగా, నిజాయితీగా నువ్వు జీవించలేకపోతే ఆత్మీయ విషయాలను దేవుడు నీకు ఎలాగ అప్పచెప్పగలడో? ఆత్మీయంగా నేను ఎదగడం లేదు, నా కుటుంబం దీవించబడటం లేదు, నా కుటుంబం ఆశీర్వదించబడతా, ఏ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు? దీనిని మనం ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ రోజున. కాబట్టి కిందికి వస్తే, కనుక ఈ లూకా సువార్త 16వ అధ్యాయం 11వ వచనములో, కనుక ఈ లోక సంపదల యందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలు మీకు ఎవడు అప్పగించును? పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతదైనది మీకు ఎవడు ఇచ్చును అంటున్నాడు. ఈనాటి వాక్యం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే, నీతిగా, నిజాయితీగా దేవుడు మనకు అప్పగించినటువంటి సంపదని మన స్వార్థం కోసం మాత్రమే కాకుండా ఇతరుల మేలు కొరకు కూడా మనం సద్వినియోగం చేయటం. ఎప్పుడు నేను నాకు అనేటువంటి విషయమే కాకుండా పరలోకాన్ని గురించి కూడా, ఈ లోక సంపదల యందు ఆనందాన్ని పొందుకోకుండా పరలోకాన్ని గురించి కూడా మనం ఆతురత పడాలి, జాగ్రత్త పడాలి. ఒక రకంగా చెప్పాలి అంటే, ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని, ఈ ఆస్తిని, ఈ అంతస్తుని, ఈ వ్యాపారాన్ని, ఈ ఉద్యోగాన్ని
రానున్నటువంటి పరలోకము కొరకై నువ్వు సద్వినియోగం చేసుకోవాలి, రానున్న జీవితానికి వినియోగించుకోవాలి. కాబట్టే ప్రియులకు దేవుని బిడ్డలారా, కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో కడబూర ఊదినప్పుడు మనందరికీ జరిగేటువంటి సంఘటన గురించి ఇక్కడ పౌలు గారు మనకు బోధిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఏలయన మనము అందరము న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగపడవలయును అని పలికి, అప్పుడు మన అర్హతలను బట్టి మంచివి కానీ చెడ్డవి కానీ భౌతిక శరీరములో మనము వనర్చినటి కార్యములను బట్టి మనకు ప్రతిఫలము వసగబడును. చాలా స్పష్టంగా పలుకుతున్నాడు. కడబోర ఊదినప్పుడు క్రీస్తు భగవానుడు న్యాయాధిపతిగా వచ్చినప్పుడు ఆ న్యాయాధిపతి యొక్క సింహాసనం ఎదుట నీవు నేను నిలబడాలి. దేనిని బట్టి మనకు తీర్పు ఉంటుంది? ఈ శరీరములో ఉండగా దేవుడు మనకు అప్పచెప్పినటువంటి ఈ బాధ్యతలని మనం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నెరవేర్చామా లేదా? దేవుడు మనకిచ్చినటువంటి ఆస్తిపాస్తులని మన స్వార్థానికే వాడుకున్నామా? పేద సాధలకి, ఆపదలో ఉన్నటువంటి వారికి మనం ఏదైనా సహాయం చేయటానికి సిద్ధపడ్డామా? ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా ఇక ఈ లోకములోనే బ్రతుకుతామన్నట్లుగా మనం జీవించామా? పరలోకము కొరకై, రానున్న లోకము కొరకై, రానున్న జీవితము కొరకై మనం ఏమైనా కాస్తో కూస్తో సిద్ధపడ్డామా అనే దాని మీద ఆధారపడి మన జీవితం ఆనాడు యేసు ప్రభు ముందు ఆ న్యాయాధిపతి మనందరినీ కూడా తీర్పు తీరుస్తాడు. అదేవిధంగా తిమోతికి రాసిన మొదటి లేఖలో పౌలు గారు 6వ అధ్యాయము 18వ వచనములో ఈ విధంగా చాలా చక్కగా పలుకుతున్నాడు. ప్రియులారా, ఏమంటున్నాడంటే, మంచిని మాత్రమే చేయువారుగాను సత్కార్యములలో ధనవంతులుగాను. ఎందులో ధనవంతులుగా ఉండాలి మనం? సత్కార్యములు చేయుటలో, మంచి కార్యాలు చేయుటలో ధనవంతులుగాను, ఉదార బుద్ధి కలవారుగాను, ధర్మము చేయువారుగాను ఉండాలని వారిని ఆజ్ఞాపించుము. ఈ లోకంలో మనం ఉండగా దేవుడు మనకిచ్చిన సంపదలని, ప్రియులకు దేవుని బిడ్డలారా, రానున్న లోకము కొరకై ఉదార బుద్ధిలో సత్కార్యములు మనం ధనవంతులము కావాలి. రానున్న లోకానికి ఈ లోక సంపదలని వినియోగించుకొని పేద సాధలకి, ఆపదలో ఉన్నటువంటి వాడికి వాటిని ఇవ్వడము ద్వారా పరలోకంలో నిజమైన సంపదలు మనం కూడబెట్టుకుంటాం. దీనిని మనకి వివరించటానికి ఈ రోజున క్రీస్తు భగవానుడు ముందు చూపు కలిగిన గృహ నిర్వాహకుడు అనేటువంటి ఉపమానాన్ని ఈనాటి సువిశేషములో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ముందు చూపు కలిగినటువంటి గృహ నిర్వాహకుడు. అయితే ముందుగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషాన్ని గురించి మిమ్మల్ని హెచ్చరించాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈనాటి సువిశేషం కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, అంత సులభంగా అర్థం చేసుకునేటువంటిది కాదు. ఏమిటి? ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యొక్క తన గృహాన్ని నిర్వహించటానికి ఒక పనివాడు, గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఏం జరిగింది? తన గృహ నిర్వహణ అధికారాన్ని, ఆ కుటుంబాన్ని చూసుకునే అధికారాన్ని, ఆస్తిపాస్తులు చూసుకునే అధికారాన్ని ఆ యొక్క సేవకునికి అప్పచెప్పాడు. అతడు ఏం చేశాడు? ఆ యొక్క యజమానుని యొక్క సంపదలని చాలామందికి అప్పుగా ఇచ్చాడు, వడ్డీకి ఇచ్చాడు, ఒక రకంగా చెప్పాలి అంటే. అయితే ఇతడు అవినీతిపరుడు. ఎవరు? ఈ సేవ చేసేటువంటి వాడు అవినీతిపరుడుగా మారిపోయాడు. యజమానుని మోసగించటం ప్రారంభించాడు. యజమానుని అదేవిధంగా మరి మిగిలినటువంటి వారిని కూడా మోసగించటం ప్రారంభించాడు. ఇది తెలుసుకున్నట్టు యజమానుడు ఏమన్నాడంటే, ఇతనిని ఆ ఉద్యోగం నుంచి పీకివేయాలనుకున్నాడు. ఉద్యోగంలో నుంచి పీకివేస్తాడని తెలుసుకున్న ఈ సేవకుడు ఏం చేశాడంటే, ఆ అప్పు ఇవ్వబడినటువంటి ఆ రుణస్తులందరినీ పిలిచి 50 అప్పున్నటువంటి వాడిని 25 చేసుకోమన్నాడు. 100 అప్పున్నటువంటి వాడిని 50 ఇస్తే చాలు, రుణపత్రం మీద 50గా తిద్దుకోమన్నాడు. 200, ఉదాహరణకి 200 అప్పున్నటువంటి వాడిని 100 కొట్టేసేసి 100 తిరిగి ఇవ్వు అన్నాడు. ఇది మొదట మనం చూసినప్పుడు ఇదేంటి, ఇతను ఇక్కడ కూడా అన్యాయం చేస్తున్నాడు కదా యజమానుడికి అనుకుంటాం. అయితే యజమానుడు దీనిని అప్రిషియేట్ చేశాడు, మెచ్చుకున్నాడు. ముందు చూపు గల గృహ నిర్వాహకుడని మెచ్చుకున్నాడు. మనం మొదటిగా చూసినప్పుడు, అందుకని హెచ్చరిక చేస్తున్నానని చెప్పాను ప్రారంభంలో, ఈ వాక్యాన్ని సరిగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు
ఈ గృహ నిర్వాహకుణ్ణి అభినందించింది, మెచ్చుకున్నది అతడు చేసిన తప్పుడు పనిని కాదు, కానీ అతని యొక్క ముందు చూపుని. ఏంటి ముందు చూపు? నేను పని చేయలేను, కష్టపడలేను, కాబట్టి నన్ను నా యజమానుడు ఉద్యోగం నుంచి పీకేస్తే ఆ తరువాత వీళ్ళందరూ నన్ను మంచిగా చూసుకుంటారు అంటే అతను ముందు చూపుని చూసుకున్నాడంటే రాబోయే కాలానికి జాగ్రత్త పడ్డాడు. తనకున్నటువంటి అధికారాన్ని వినియోగించుకొని రాబోయే కాలానికి అతడు జాగ్రత్త పడ్డాడు, వాళ్ళని మంచి చేసుకున్నాడు. ఈ ఉపమానము ద్వారా యేసుప్రభు మనల్ని ఏమంటున్నాడంటే అతడు చేసిన ఆ యొక్క తప్పుడు పనిని సుమాత్రకగా తీసుకోమంటల్లా, మనకు చెప్పేది ఏంటంటే ప్రభువు, ఇదిగో ఆ ముందు చూపు మీ అందరిలో ఉండాలి. ఈ లోక సంపదలను వాడుకొని పరలోకము కొరకే వాటిని సద్వినియోగం చేసుకోవాలి అని అంటున్నాడు. ఇంకొక వివరణ ఏంటంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఉపమానానికి ఈ సేవకులకంట అధికారం ఉండేదట. ఏంటి అధికారం? యజమానుని యొక్క డబ్బులు రుణస్థులకు ఇచ్చేటప్పుడు అది 2 రూపాయలకి ఇస్తారా, 5 రూపాయలకి ఇస్తారా, వాళ్ళకి ఆ అధికారం కూడా ఉండేదట. అయితే అసలుకు మించి కొసరెక్కువ అయ్యేది. ఒకవేళ 5 రూపాయలు వడ్డీ లెక్క అనుకోండి, ఒక 3 సంవత్సరాలు కట్టలేదనుకో, అసలు 100 రూపాయలు అయితే ఆ వడ్డీ 200 అయ్యేది, మొత్తం 300 అయ్యేది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సేవకునికే తెలుసు. యజమానుని యొక్క లాభములు అయితే తగ్గించట్లా, తనకొచ్చే లాభాన్ని తగ్గించుకుంటున్నాడు అని కొంతమంది బైబిల్ వివరణ చేసేటువంటి వారు చెబుతూ ఉంటారు. కాబట్టి ఇతడు తనకు ఇప్పటికిప్పుడు వచ్చే లాభాన్ని తగ్గించుకొని ముందు చూపుతో వ్యవహరించాడు అని కొంతమంది బైబిల్ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా కానీ ప్రభు ఈనాటి వాక్యము ద్వారా మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, ఇహలోక సంబంధమైనటువంటి ఈ లౌకిక పరమైనటువంటి సిరి సంపదలని మనం పేద సాధలకు ఇవ్వడము ద్వారా మనం పరలోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులను మనం కూడబెట్టుకోవాలి. ఇది ప్రభువు మనందరికీ చెప్పేది. దీనిని గురించే ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనము ఈ రీతిగా మనందరికి కూడా సెలవిస్తూ ఉంది చక్కగా. ప్రియులకు దేవుని బిడ్డలారా, మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకండి. ఈ లోకములో ఉండగా ఈ వస్తువుల గురించి కాక దేవుని రాజ్యము కొరకై, రాబోయేటు పరలోకము కొరకై, దాని కొరకై మనం అరులు చాచాలి. అదే మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 21వ వచనములో ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, నీ సంపదలు ఉన్న చోటే నీ హృదయము కూడా ఉంటుందని పలికి 19వ వచనములో ఈ రీతిగా పలుకుతూ ఉన్నాడు, ఈ లోకంలో సంపదలు కూడబెట్టుకొనవలదో చిమ్మట పురుగులు తుప్పు వలని తినివేయును, దొంగలు కన్నము వేసి దోచుకొందురు, కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము. చాలా ముఖ్యమైన మాట. నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము, అచట వాటిని చిమ్మట పురుగులు తుప్పు తినివేయవు, దొంగలు కన్నం వేసుకొని దోచుకొనరు. ప్రభు ఏమంటున్నాడంటే, నీ సంపదలు పరలోకంలో ఏర్పాటు చేసుకో. ఈ లోక సంపదలను వినియోగించుకొని నీకున్న ఆస్తిపాస్తులని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని, నీకు ఇస్తున్నటువంటి సంపదలని, నీకు ఇచ్చినట్టు పని చేసేటువంటి శక్తిని, వీటన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని వాటిని ఇతరుల మేలు కొరకే వినియోగించుకొని స్వర్గములో సంపదలు ఏర్పాటు చేసుకో. అదేవిధంగా ఈనాటి వాక్యము ద్వారా ప్రభువు మనకిచ్చేట మరొక అతి ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే, మనం యజమానులము కాదు, మనం పనివారులం మాత్రమే. వీఆర్ నాట్ ది ఓనర్స్, వీఆర్ ఓన్లీ స్టివర్డ్స్. మనము నిర్వాహకులం మాత్రమే, మన యజమానులము కాదు మన సంపదలకే. కాబట్టి ఈనాడు గృహ నిర్వాహకుని గురించి మాట్లాడుతున్నాడు, యజమానుడి గురించి కాదు మాట్లాడేది, నిర్వాహకుడి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, నీకున్నది నాకున్నది సమస్తము కూడా దేవుని యొక్క ఉచితమైన కృపానుగ్రహము, మన సొంత ఆస్తి కాదు, ఈ లోకములో దేవుని యొక్క వరమే. కాబట్టి ఆ దేవుడిచ్చినట్టు వరాన్ని మనం ఇతరులకు ఇచ్చి పరలోకములో ఆస్తిని కూడబెట్టుకోవాలి. దీనిని గురించి ప్రియులకు దేవుని బిడ్డలారా, తిమోతి పత్రికలో
పౌలు గారు ప్రియులకు దేవుని బిడ్డలారా తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయములో మరొకసారి ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులుగా ఉండక అస్థిరములకు ధనములందు నమ్మకముంచక మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినదంతయు దయచేయు దేవుని యందు నమ్మకం ఉంచాలి. అంటే మనం వీఆర్ నాట్ ది ఓనర్స్, వీఆర్ ఓన్లీ స్టెవర్డ్స్. నాకున్నదంతా నాది కాదు, దేవునిది. కాబట్టి దానిని పేదలకు ఇవ్వగలగాలి, అవసరతలో ఉన్నటువంటి వారి కొంతనే ఇవ్వగలగాలి. ఇది ప్రభు మనల్ని హెచ్చరించారు. చివరిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, అదే పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 19వ వచనంలో ఘనమైన వాక్యాన్ని మనకు చెప్తూ ఉన్నాడు. నిజమైన జీవమును సంపాదించుకున్నాడు. నిజమైన జీవం అంటే పరలోక జీవం. నిజమైన జీవమును సంపాదించుకున్నటకై రాబోవు కాలమునకు దృఢమైన పునాది కాగల ధనమును వారు ఈ విధముగా కూడబెట్టుకోవాలి. మనందరం కూడా రాబోయే జీవితానికి ధనాన్ని కూడబెట్టుకోవాలి, ఆస్తిని కూడా. ఈలోక సంబంధం అంటే ఆస్తిని కాదు, మనం కూడబెట్టుకోవాలి. దీనిని గురించి ప్రభు మనం హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున ప్రభువుని మనం ఒక వరం కోసం ప్రార్థించుకుందాం. మొదటిగా, దేవా, మాకున్నదంతయు, మేమన్నదంతయు మాది కాదు, నీది. మేమిక్కడ సేవకులం మాత్రమే, నిర్వాహకులం మాత్రమే. వీఆర్ నాట్ ది ఓనర్స్, వీఆర్ ఓన్లీ స్టివర్డ్స్. మేము పనివారలం మాత్రమే. మాది కాదు, నీది అని దేవుని కృతజ్ఞతలు చెల్లించుదాం. రెండవదిగా, దేవా, మీరు మాకిచ్చినటువంటి ఈ వరాలు, దీవెనలు, తాళంతులు, అదేవిధంగా ఉద్యోగాలు, సంపదలు, ఆస్తిపాస్తులు అన్నిటినీ కూడా ఎప్పుడు మా స్వార్థం కొరకు మాత్రమే కాకుండా రాబోయే కాలము కొరకై సత్కార్యములు అనేటువంటి వాటిలో ధనవంతులుగా ఉండేటట్లుగా, మాకు తోచినట్లుగా ఉదారంగా పేద సాధలకి దానం చేసి ఆ దానము ద్వారా పరలోకములో గొప్ప సంపదలు ఏర్పాటు చేసుకునే మంచి మనస్సుని, సహృదయాన్ని మాకు దయచేయి తండ్రి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు మీరు మాకు గొప్ప వాక్యాన్ని ఇచ్చారు. ఈ లోకములో ప్రభువా మేముండగా ఈ జీవితము, మాకున్న సమస్తము మాది కాదు, నీదే ప్రభువా. నీవు లేక మేము లేము, నీవు లేక మాదన్నది లేదు. ఈ సత్యాన్ని గుర్తెరిగి మేము జీవించేటట్లుగా మమ్మల్ని దీవించండి. మీరు మాకిచ్చిన సకల సంపదలకు గాను, మా శక్తి యుక్తులకు గాను, మా జ్ఞానానికి గాను, మా ఉద్యోగానికి, పనిచేసేటువంటి శక్తికి మీకు స్తోత్రాలు, వందనాలు. అదే రీతిగా మాకున్న దానిలో కొంచెమైన పేదలకి, దీనులకి, అభాగ్యులకి ఇచ్చి పరలోకములో మేము గొప్ప సంపద ఏర్పాటు చేసుకున్నట్లుగా మమ్మల్ని దీవించండి. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను గాయపడిన హస్తములతో తాకండి ప్రభువా. కుటుంబాలలో శాంతి సమాధానాన్ని ఇవ్వండి. ఈ యూట్యూబ్ ద్వారా నీ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ ప్రభు సమృద్ధిగా చల్లగా దీవించండి. ముఖ్యంగా ప్రభువా, ఈ లోకంలో మేముండగా నమ్మదగిన వారిగా, స్వల్ప విషయాలలో నమ్మదగిన వారిగా, ఈ లోక సంబంధమైన విషయాలలో నమ్మదగిన వారిగా ఉండి పరలోకములో గొప్ప ధన్యత కలిగిన జీవితాన్ని పొందుకునే ధన్యతని మాకందరికీ దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను ఆ దేవాది దేవుడు చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.